ఇప్పుడుండే ప్రతిపక్షాన్ని గొడ్డలి పార్టీ అంటున్నా. మీరందరూ ఆమోదిస్తారా లేదా గొడ్డలి పార్టీ అనేదాన్ని? ఆమోదిస్తామని వాళ్ళు చేలిపైకెత్తండి గొడ్డలి పార్టీ అని. నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. నేనే ముఖ్యమంత్రిని. ఇదే మరి ఎన్నికల కంటే ముందు నెల తెల్లవారితో నిద్ర చేశాను. వివేకానంద రెడ్డి హార్ట్ అటాక్ తో చనిపోయారు. మీరైతే ఏమంటారు? అయ్యో పాపం అంటారా లేదా? అంటారా లేదా? నేను కూడా అయ్యో పాపం అన్నా. అది అయిన తర్వాత వాళ్ళు టీవీ, సాక్షి టీవీ, అందులో వేసి ప్రచారం చేశారు. ఆయన కూతురు అడిగింది. ఏమడిగింది కూతురు? మా నాన్న చనిపోయాడు, ఎట్లా చనిపోయాడో తెలుసుకోవాలి కాబట్టి పోస్ట్ మార్టం చేయమని. అప్పుడు పోస్ట్ మార్టం చేశారు. అప్పటికే కుట్లన్నీ వేసి బాక్స్ లో పెట్టి అంత్యక్రియలు తీసే పరిస్థితికి వచ్చారు. అప్పుడు అడిగిన తర్వాత మొత్తం ఇప్పితే గొడ్డలితో తలంతా కూడా నరికేశారు. రూమ్ అంతా రక్తం, బాత్రూమ్ అంతా రక్తం. అక్కడి నుంచి అది చూసిన తర్వాత వీళ్ళంతా కూడా నాటకాలు మార్చేశారు. మా నాన్న చనిపోయాడు, చంపేశారు. ఇప్పుడు పెద్ద దిక్కు ఒకే చిన్నాన్న, ఈయన్ని కూడా చంపేశారన్నారు. మీరు కూడా నమ్మేశారు. తర్వాత నెక్స్ట్ డే నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రని పేపర్లో వేసాడు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. దాంతో ఏమైంది? మీరందరూ నమ్మారు పాపం అని, ఓట్లేశారు. విధ్వంస పాలన వచ్చింది. జీవితాంతం అదే నాటకం. కోడికత్తి విశాఖపట్నం, గులకరాయి విజయవాడ. ఆయనే వేయించుకోవడం, తర్వాత దాన్ని సింపతి తెప్పించుకోవడానికి వాళ్లే ఖండించడం.